రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందిన బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ తన సేవలను మరింత విస్తరించే దిశగా కాకినాడలో శాటిలైట్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు హాజరై సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీబీజీ ఫౌండర్ మెంబర్ అన్వేష్ మీడియాతో మాట్లాడుతూ, బీబీజీ గత 19 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో విశేష సేవలు అందిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 300కు పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి 2 లక్షల మందికి పైగా వినియోగదారులకు ఇళ్ల స్థలాలను అందించామన్నారు. తమ సంస్థ కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో 3.8 లక్షల మంది విద్యార్థులకు విద్యా సహాయం అందించిందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించామన్నారు. అదేవిధంగా బాలికల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ స్వశక్తి, సురక్ష, ఆహ్లాద, బంగారు తల్లి, ప్రేరణ వంటి కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది బాలికలకు విద్య, వ్యక్తిత్వ వికాస అవకాశాలు కల్పించామని వివరించారు. కార్యక్రమంలో బీబీజీ కోర్ కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్, ఎం లక్ష్మణరెడ్డి, నామాల సత్యనారాయణ, ఏఎన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా బీబీజీ సంబంధించినటువంటి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సంబంధించినటువంటి శాటిలైట్ సెంటర్ అనేది ఆ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అయితే కంపెనీ బీబీజీ బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అనే కంపెనీ ఒక 2 పర్పస్లతో వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ ఒక 19 సంవత్సరాల లెగసీ ఉన్నటువంటి కంపెనీ. ఈ 19 సంవత్సరాల జర్నీలో కంపెనీ చేసినటువంటి 2 పర్పస్లో మొదటి పర్పస్ ఏంటంటే ప్రతి భారతీయుడికి సొంత ప్రాపర్టీ ఉండాలనేది గాంధీ గారి కళ. ఆ కళను మా డ్రీమ్గా తీసుకొని కంపెనీ ఈరోజు వరకు సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 300 ప్రాజెక్ట్స్ని, హౌసింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసి ఈరోజు వరకు 1,80,000 మందికి సొంత ఇంటి స్థలం అనే కళను మా కంపెనీ ద్వారా సాకారం చేయడం జరిగింది. దాని మీద వచ్చిన లాభాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు వరకు మనకు వచ్చిన లాభాల్లో ఒక 10%ని సిఎస్ఆర్ యాక్టివిటీస్కి ఖర్చు పెడుతున్నాం. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా 3.8 lakhs గర్ల్ చైల్డ్ని ఇప్పటి వరకు మనం ఎంపవర్ చేయడం జరిగింది. అంటే 3,80,000 బంగారు తల్లి చదువులకి మనం ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. ఈ గర్ల్ చైల్డ్ మీద మనం చేసే 5 రకాల యాక్టివిటీస్, ఒకటి ఆహ్లాద అనే ప్రోగ్రాం, ఒకటి స్వశక్తి, సురక్ష, ప్రేరణ, భరోసా అనే 5 యాక్టివిటీ చేస్తున్నాం. ఈ 5 యాక్టివిటీలో మొదటి యాక్టివిటీ ఏంటంటే ఈ ఆహ్లాద అనే ప్రోగ్రాం ద్వారా ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో 350 స్కూల్స్ని మనం దత్తత తీసుకొని ఈ 350 స్కూల్స్కి మౌలిక సదుపాయాలు ఏం అవసరం అయితే ఉన్నాయో ఆ అవసరం బీబీజీ ఫౌండేషన్ ద్వారా మనం సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మనకి స్వశక్తి, ఆడపిల్ల బంగారు తల్లి తన కాళ్ళ మీద తను నిలబడాలంటే చదువు చాలా ఇంపార్టెంట్. చదువుకోవడం కోసం ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ క్యాంపులు, అది కూడా మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ ఒక దగ్గర అసెంబుల్ చేసి చదువుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలంటే చదువు చాలా ప్రాముఖ్యం అని చెప్పి ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ క్యాంపులు చేస్తున్నాం. ఇక వెరీ ఇంపార్టెంట్ భరోసా అని చెప్పి ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ చేసాం మనం హైదరాబాద్లో. 2 భరోసా సెంటర్లు కట్టడం అనేది, ఆ 2 భరోసా సెంటర్లు ఒకటి శంషాబాద్ ఏరియాలోను, ఒకటి భువనగిరి ఏరియాలో మనం 2 భరోసా సెంటర్లు కట్టాం. ఆ భరోసా సెంటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే గర్ల్ చైల్డ్ మీద ఏదైనా అటాక్స్ జరిగితే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటారు. మన భరోసా సెంటర్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడే జడ్జిమెంట్, అక్కడే పనిష్మెంట్ ఇచ్చే విధంగా మనం లా అండ్ ఆర్డర్తో, జ్యుడిషియల్తో, హెల్త్ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఈ భరోసా సెంటర్లకి మనం సపోర్ట్ చేస్తాం. ఇది గవర్నమెంట్ పాలసీ. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంతా మన బీబీజీ ఫౌండేషన్ ద్వారా 2 భరోసా సెంటర్లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ శాటిలైట్ సెంటర్ ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కానీ, అసోసియేట్ కానీ సర్వీస్ సెంటర్ లాగా ఉపయోగించుకోవడానికి, ఫ్యూచర్లో ఇది సూపర్ బ్రాంచ్ కింద ప్రొడక్ట్ ఎప్పుడైతే మన కాకినాడలో లాంచ్ చేస్తామో అప్పుడు ఒక సూపర్ బ్రాంచ్ కింద ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, ఎవరైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, నైబర్స్కి ఒక లీగల్గా, ఎథికల్గా ఉన్న ప్రోడక్ట్ కంపెనీ అందించడానికి వైజాగ్లోను, హైదరాబాద్లోను, విజయవాడలోను, అమరావతిలో ముఖ్యంగా ఈరోజు మనం ఏదైతే మన రాష్ట్ర హెడ్ క్వార్టర్ అయినటువంటి అమరావతిలో మనం ఈరోజు
ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఏ ప్రాజెక్ట్ చేసినా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో మీరు కూడా భాగస్వామయ్యి మీరు మీ కుటుంబానికి ఒక సొంత ప్రాపర్టీని ఆ గేటెడ్ కమ్యూనిటీలో మీరు కూడా సొంతం చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.